ఇంతకీ మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎక్కడ? అసలు హిడ్మా కర్రగుట్టలో ఉన్నాడా లేదా తప్పించుకున్నాడా? ఇప్పటికే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా సానుభూతి పరులు చెప్తున్నారు. అలాగే హిడ్మాకు సిద్ధాంతపరంగా సైద్ధాంతిక జ్ఞానం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా హిడ్మా పోలీసులకు అండగప్పి అక్కడి నుంచి పరారైనట్టుగా చెప్తున్నారు. పోలీసులను కేవలం సైడ్ ట్రాక్ చేయడానికి మందు పాత్రలా ప్రచారం చేశాడు వ్యూహాత్మకంగా అంటూ ప్రస్తుతం ప్రచారం అయితే సాగుతోంది. అసలు కర్రగుట్టల చుట్టూ మంది పాత్రలు నిజమేనా? భారీ భద్రతతో హిడ్మా తప్పించుకున్నాడనే ప్రచారం అయితే సాగుతోంది. అధునాతన టెక్నాలజీ కోసం ఓవైపు మావోయిస్టుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అయితే పోలీసులు రాకముందే 5 అంచెల భద్రతతో హిడ్మా అక్కడి నుంచి జంప్ అయినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టు కీలక నేత హిడ్మా హతమైనట్లు చాలాసార్లు ప్రచారం జరిగింది. 3 దశాబ్దాలుగా అంచెలంచెలుగా హిడ్మా ఎదిగినప్పటికీ సిద్ధాంత జ్ఞానం లేని సానుభూతి పరులైతే విమర్శిస్తారు. సో మావోయిజాన్ని మట్టుబెట్టడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఆపరేషన్ కగార్తో మావోలు ఉప్పుతిప్పలు పెడుతున్నారు. మావోయిస్టులను అంతమొందించడమే టార్గెట్గా సాగుతున్న ఈ కగార్ కర్రగుట్ట ఆపరేషన్తో ముగుస్తోందా? దీంతో నక్సలిజం అంతమైనట్టేనా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కోసం వేల సంఖ్యలో మోహరించిన భద్రతా బలగాలు భారీ ఎన్కౌంటర్ సిద్ధమయ్యాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే కలుగుతుంది. అయితే కర్రగుట్టలో హిడ్మాతో సహా సుమారు వేలాది మంది మావోయిస్టులు ఉన్నట్టు భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. కర్రగుట్ట చుట్టూ ఐఈడీ బాంబులు అమర్చాం, అటవీ ప్రాంతంలో అడుగడుగున బోబీ ట్రాప్ ఉన్నట్టు చేశామంటూ మావోయిస్టులు లేఖ వదిలిన విషయం నుంచి అందరి దృష్టి కర్రగుట్ట వైపే మళ్ళింది. దీంతో సవాల్గా తీసుకున్న భద్రతా బలగాలు అక్కడ భారీగా మోహరించి కాల్పులు జరిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. కర్రగుట్ట ప్రస్తావన తెచ్చి మావోయిస్టులు చేజెత్తుల ముప్పును కొని తెచ్చుకున్నట్లు అయిందంటూ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు ఎక్కడికక్కడ బందోబస్తు చర్యలు తీసుకుంటూ ఊళ్ళలోకి వెళ్లేవారిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాల వ్యూహం నుంచి మావోయిస్టులకు తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. డేగకలతో శాటిలైట్ ద్వారా అధునాతన టెక్నాలజీతో హెలికాప్టర్లతో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ముందుకు సాగుతున్న భద్రతా బలగాల వ్యూహం ఫలిస్తే మావోయిస్టుల పరిస్థితి ఏంటనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. 3000 మంది మావోయిస్టుల మరణ శాసనానికి ముహూర్తం ఖరారైనట్లేనా? చిక్కడు దొరకడం అంటూ వార్తలతో సంచలనాలను సృష్టించిన హిడ్మా మరేదైనా చక్రవ్యూహం పన్ని భద్రతా బలగాల కళ్ళుగప్పి ఎదిరించేందుకు ప్రణాళిక రచించారనే ప్రశ్న అందరి మనసులో ఊహాజనితమైంది. ఇక హిడ్మా నిజంగానే కర్రగుట్టలో ఉన్నాడా లేక భద్రతా బలగాలు దారి మళ్లించేందుకు ఆ ప్రస్తావన తెచ్చారనేది మాత్రం ఇంకా ఎవరికి తెలియదు. అయితే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సాయుధ బలగాలతో ఆ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారు. అక్కడే హిడ్మా దళం ఉందనే సమాచారంతో పోలీసు బలగాలు ఆపరేషన్ వేగవంతం సాగిస్తున్నాయి. అయితే అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి పోలీసుల ఆధీనంలోకి రాకముందే 5 అంచెల భద్రతతో తప్పించుకున్నారని చర్చ కూడా సాగుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హిడ్మా హతమైనట్టు చాలాసార్లు ప్రచారం కూడా సాగింది. అయినప్పటికీ వివిధ ఘటనల్లో హిడ్మా చాకచక్యంగా తప్పించుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ సిఆర్పీఎఫ్ చెందిన కోబ్రా టీం సంయుక్త ఆపరేషన్లో హిడ్మా ఎన్కౌంటర్ అయినట్లు చాలా వార్తలే వచ్చాయి. దాదాపు 3 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన హిడ్మా పోలీసులకు చిక్కడు దొరకడని విధంగా చాకచక్యంగా తప్పించుకోవడం ఆయన నైజం. 2011 ఏప్రిల్ సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైండ్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందు పాత్రతో పేల్చివేసి కాల్పులు జరిపిన ఘటనలో ఇతను కీలకంగా తెరపైకి వచ్చాడు. 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు, సాధారణ పౌరుడు కూడా మృత్యువాత చెందారు. 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త చెరువు దగ్గర రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై దాడి జరిపి 12 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చాడు. 2017లో కూడా చింతగుఫ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లను మట్టబెట్టి 24 మందిని మృత్యువాత పడేలా చేశాడు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో కూడా మందుపాత్ర పేల్చి కాల్పులు జరిగిన ఘటనలో 12 మంది జవాన్లు మృతి చెందారు. ఇలా 2021 ఏప్రిల్లో జరిగిన అడవిలో హిడ్మా ఉన్నాడని సమాచారంతో భద్రతా బలగాలు నమ్మించి ఆయన పట్టుకునేందుకు వచ్చిన వారిలో 26 మందిని హతమార్చిన ఘటన కూడా ఉంది. చాలా కాలం పోలీసులకు ఫోటో దొరకకుండా జాగ్రత్త పడిన హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలామందికి తెలియని సీక్రెట్ ఉంది. ఈ ఘటనల నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీలోకి ఆయన తీసుకోవడంపై పార్టీలో చాలా విభేదాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్ర కమిటీలో ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం కంటే
హింసను ప్రోత్సహించడమే అంటూ కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు కూడా విమర్శించిన ఘటనలు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసా మార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా చాలా వాదనలు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. మనుషుల్ని చంపడంలో ఆయన చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని వాదనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నేపథ్యంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు కూడా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడంటూ దాదాపు 10 మంది వరకు రాత్రింబవళ్ళు హిడ్మాకు కాపలా కాస్తారని మాజీ మావోలు వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేకతలున్న హిడ్మాకు 5 అంచెల భద్రత ఉంటుందని ఆ నేపథ్యంలోనే తప్పించుకున్నాడా, కర్రగుట్టలోనే ఉన్నాడా అనేది చర్చ సాగుతుంది. అయితే ఆ ప్రాంతంలో జరిగే ఆపరేషన్పై ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం మీడియాకి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే వరంగల్లోని సెంట్రల్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో 14 మంది మావోలు లొంగిపోయినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొనసాగిస్తున్న కగార్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటపురం మండలానికి అతి సమీపంలో ఉన్న కర్రగుట్టల ప్రాంతంలో సాయుధ బలగాలు నిర్విరామంగా కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.